హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ షాప్లో మార్నింగ్ రాగానే క్లీనింగ్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ పూజ కదా, పూజ చేస్తున్నాను అనమాట. పూజ చేసేసుకొని ఇంకా కటింగ్ స్టార్ట్ చేయాలా. ఇంకా క్లీనింగ్ అయిపోయిన వెంటనే పూజ చేసేస్తే ఆడికి పని అయిపోతుంది కదా. ఇంకా కొంచెం ఇక్కడ ఏంటంటే దేవుడికి పైన షాపులలో మ్యాక్సిమం పైనే ఉంటాయి కదా, అందుకే నేను కూడా పైనే పెట్టించుకున్నా. కింద అంటే ఏమో మరి పెట్టరో ఏమో నాకైతే తెలియదు. మా ఆయన కూడా పైనే పెట్టించినాడు ఫస్ట్ నుంచి. నేను చాలా షాపులు చూసిన పైనే ఉండాలిలేండి, పైనే ఉండాలనేమో నాకు తెలీదు. ఇంకా ఇక్కడనేమో పూజ చేస్తున్నాను అనమాట. పూజ అయిపోయినాక టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి రాను కదా నేను, ఇంట్లో నాకు హడావిడిగా అవుతుంటుంది. అందుకోసం ఇంట్లో తినను, ఇక్కడికి వచ్చాకే ప్రశాంతంగా కూర్చొని ఇంకా తింటానన్నమాట. తిని కాస్త నన్న కొంచెం ప్రశాంతంగా తినాలా అనుకుంటుంటా. హడావిడి అంటే అసలు తినలేను నేను. ఇంకా దాన్ని స్కిప్ అన్న చేసేస్తాను తప్ప హడావిడిగా అయితే తినడం రాదు నాకు, తినలేను కూడా. అందుకోసం ఇంకా కొంచెం షాప్కి వచ్చినాకనే ప్రశాంతంగా తినీకనే ట్రై చేస్తుంటాను అనమాట ఎప్పుడైనా. ఇంక ఇక్కడ అంతా ఊదిబత్తీలు తిప్పుతున్నా మిషన్లకి అన్నిటికీ. ఇంక ఇది అలవాటులేండి నాకు. డైలీ కూడా ఊదిబత్తీలు తిప్పి హారతి కూడా ఇస్తానన్నమాట. ఇక్కడ వాకిట్లో ఎదురుగా లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంటుంది, ఇంకా ఆ అమ్మకు కూడా ఇస్తాను. ఇంకా అట్లా ఇచ్చేసి ఇంకా మొక్కొని ఇంకా టిఫిన్ స్టార్ట్ చేయాలా. ఈరోజు కొత్త బ్లౌజ్ వేసుకున్నాను నేను, కొత్తగా మోడల్ బ్లౌజ్ అనమాట. అది కాలర్ నెక్. ఇంకా చాలా బాగా వచ్చింది, బాగుంది కూడా, అందుకే వేసుకున్నాను. బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. కొత్తగా ట్రై చేస్తే మన మీదనే ట్రై చేసుకోవాలి కదా. ఇంకా మన మీద ట్రై చేసుకొని ఫస్ట్ వేసుకుంటేనే మనకు హ్యాపీ. ఇంకా అది ఇక్కడ బ్లౌజ్ ట్రై చేసిన అనమాట. బాగుంది, చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా. ఇంకా ఏవైనా నేను చూస్తే ఇట్లే స్టిచ్ చేసేస్తానులేండి. అది నాకు ఏమో ఇంకా అది దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటుంటా నేను. ఎప్పుడైనా చూసినానంటే దాన్ని కంపల్సరీ చెయ్యాలి, చేయకుంటే నాకు నిద్ర పట్టదు. అది అలవాటు బాగా. ఏదైనా ఇట్టే చూస్తే ఇట్టే చేసేస్తా. ఇంకా అవి మెథడ్స్ ఏవి అనేటివి నా రేంజ్లో నేను చూసుకొని సెట్ చేస్తుంటాను అనమాట, నాకు వచ్చిన వేలో. మొత్తానికి బ్లౌజ్ అయితే అయిపోయింది, మంచిగా వచ్చింది. ఇంకా అందుకే వేసుకున్నాము, ఫ్రైడే కదా కొత్తది వేసుకున్నాం అనేసి ఇంకా ఈరోజు వేసుకొచ్చుకున్నా. ఇంకా చీర ఇట్లా మ్యాచ్ అయిందిలే అనేసి దీన్ని మ్యాచ్ చేసుకున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది అసలు, చాలా బాగుంది. మరి నాకు హై నెక్ ఎట్లుంది ఏంటి అనేది చెప్పాలి మీరే నాతో. నాకైతే అంటే వింటర్ అయితే ఓకే, కానీ సమ్మర్లో అయితే కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫస్ట్ అయితే టైట్ అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ వేసుకుంటే ఓకే, బాగుంది, నీట్గా ఉందన్నమాట. చూడండి, నెక్ బ్లౌజ్, నెక్ మోడల్, హై నెక్, బ్యాక్ ఉంది, మొత్తం క్లోజ్ అవ్వకుండా అట్లా గ్యాప్ పెట్టిన బాగుంది కదా, మోడల్గా కూడా ఉంటుంది. చూడండి, అసలు ఎక్కడే కానీ అసలు కొంచెం కూడా ముడత అనేది లేదనమాట, నీట్గా ఉంది. ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ పెట్టిన, చాలా బాగుంది. అసలు ఎక్కడే కానీ లేదనమాట, ముడత కూర్చో అట్లా ఏం లేకుండా నీట్గా ఉంది, బాగుంది. మోడల్ కూడా నాకు కూడా నచ్చింది. అసలు ఎక్కడే కానీ కొంచెం అంటే కొంచెం కూడా ముడత రాలేదనమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఫస్ట్ టైం నేను ట్రై చేసిన వచ్చింది, ఇంకా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా చేయొచ్చు అనమాట ఎవరికైనా ధైర్యంగా, నో డౌట్ చేసేస్తా, ఇబ్బంది లేదు. అంతే, కొత్త కొత్తవి ఏమన్నా చూస్తే నాకు చాలా ఇంట్రెస్ట్, చేసేదాకా నిద్ర రాదు. ఇంకా వెంటనే ఆ బ్లౌజ్ చూసినా వెంటనే, నా దగ్గర ఎలాగో ఆ బ్లౌజులు నేను అమ్ముతా కదా, వెంటనే తీసేసుకొని వెంటనే కటింగ్ చేసేసి వెంటనే కుట్టేసేసి వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తేనే ఆ పని సక్సెస్గా 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి. మళ్ళీ ఇంట్రెస్ట్తో చేసే పని ఏదైనా 100-200% సక్సెస్ అవుతుందంట. నేనైతే ఖచ్చితంగా, నాకైతే అవుతాయి, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట. ఇష్టంగా చేసే పని ఏది కష్టంగా ఉండదు, ఇష్టంగా చేసే పని ఏదైనా సక్సెస్ కాకుండా అస్సలు ఉండదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా ఎవరైనా సరే ఏ పని చేసినా ఇష్టంగా చేయండి.
ఏదో నామకవాస్తికి మొక్కుబడికి చేయకండి. ఏదైనా సరే అది ఫుడ్ కానీ ఇంకా వేరే పనులు మనకు నచ్చిన పనులు ఇష్టంతో చేసినామనుకో సూపర్ సక్సెస్ అనుకోండి, ఖచ్చితంగా అదైతే అవుతుంది. ఇంకా సోది అనుకోకండి, నేను ఎక్స్పీరియన్స్ చేసినది చెప్తున్నా మీకు అంతే. మాకు కావా అని అనుకోకండి, అవుతాయేమో చేసే వాళ్ళకు, నాకైతే అయ్యింది. అందుకే మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. ఇంకా బ్లౌజ్ కటింగ్ చెప్తా కదా, ఇంకా నాకు టక 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 హైట్ తీస్తా, లూజ్ తీస్తా, నెక్ హైట్ తీస్తా, ఇంకా అంతే మార్క్ వేసేస్తా, కట్ చేస్తా, మళ్ళీ అదే పెట్టి ఫ్రంట్ తీసేస్తా. ఇంకా ఫాస్ట్గా చేసేస్తానులేండి బ్లౌజ్ కటింగ్. ఏమన్నా మాట్లాడుతుంటే మాటలు పెట్టుకుంటే లేట్ అవుతుంది, కానీ ఒక్కదాన్ని ఉన్నాను అనుకో టక 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 చేసేస్తా, ఆగకుండా ఫాస్ట్గానే అయిపోతుందిలేండి. చెప్తున్నా కదా, ఏ పనైనా ఫాస్ట్గా చేయగలుగుతా, కానీ ఒక భగవంతుడి విషయం పూజ చేయాలంటే మాత్రం ఫాస్ట్గా రాదు, నేను తినాలన్నా ఫాస్ట్గా రాదు. అవి రెండు నా వీక్ పాయింట్స్ అనుకోండి. తినలేను, పూజ కూడా ఫాస్ట్గా చేయలేను, అంతే. ఇంకా అదొక్కటే, కానీ మిగతా అన్నీ ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను. ఇంక ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేసేసి ఇంకా స్టిచ్ చేసి ఇచ్చేయాలన్నమాట. ఈవినింగ్ కావాలన్నారు వాళ్ళు, అందుకోసం ఇంకా చేస్తున్నాను. ఈవినింగ్ అంతా చేయాలి కదా, ఇంకా నేను కుట్టిన హెమ్మింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి తొందరగా ఇస్తేనే కదా వాళ్ళు కూడా తొందరగా చేయగలరు. అందుకే ఫస్ట్ కుట్టేసేద్దాం అనేసి ఈ బ్లౌజ్ కటింగ్ చేసేసి పెట్టుకుంటున్నాను. నాకే అనిపిస్తుంటుంది అన్నమాట కటింగ్ చేసిన తర్వాత, అబ్బా ఎంత నీట్గా ఉంది అనిపిస్తుంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన పని మనకు ఫస్ట్ నచ్చాలి, ఆ తర్వాతే అది సక్సెస్ అవుతుందని నమ్మాలి, అంతే. ఏదో చేసినామా మొక్కుబడికి అని మాత్రం ఎవరు చేయకండి, వద్దు, అసలు ఆ పని వేస్ట్. మొక్కుబడికి చేస్తే మాత్రం చేయకుండా ఉండడం బెటరు. అట్లా చేసేదానికంటే ఇష్టంగా చేసినామనుకో, అది మన మనసు చెప్తుంది మనకి రైట్ రాంగ్ అనేది. అప్పుడు మనం అది చెప్పిన మాట వినాలి. ఎవరైనా ఎవరి మనసు చెప్పిన మాట వాళ్ళు వింటే అప్పుడు అన్నిట్లో సక్సెస్ చేస్తారు. అందుకే నేను ఇష్టమైన పనులు, నచ్చిన పనులు నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతుంటా అనమాట. అప్పుడే హ్యాపీగా ఉండగలం మనం. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మేనేజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అందుకోసం ఇష్టంగా చేయండి ఏ పనైనా అని చెప్తున్నా, ఎవరైనా కానీ. ఇంకా ఇక్కడ అట్లా ఇష్టంగా చేసేటప్పుడు ఏమవుతుందంటే, చిన్న చిన్నవి ఏమైనా మిస్టేక్స్ వచ్చినా మన మనసు మనకి ఇది రాంగు, దీన్ని రైట్ చేసుకొని మనకి ఏమంటారు సిగ్నల్స్ ఇస్తుంటుంది అన్నమాట మన మనసు. అప్పుడు మనం ఏ తప్పు చేయం. అది అందుకోసం మనం ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచించాలి, ఇష్టంగా చేయాలి, రైట్గా ఆలోచించాలి. అప్పుడే అన్నీ సక్సెస్గా సాధించగలం. వస్తుంటాయి ఒడిదుడుకులు, కామను, మనిషి అన్నాక అవన్నీ కామను. కాకపోతే ఇంకా అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తేనే కదా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలం, అంతే. ఏమో ఈరోజు ఎక్కువ మాట్లాడేస్తున్నానా నేను, ఏమో అనిపిస్తుంది మాట్లాడుతున్నా. ఇంకా ఇక్కడ బ్లౌజ్ కూడా పై పీస్ కూడా కట్ చేస్తున్నా. నిద్ర వస్తుంది, అప్పుడే 11 అయిపోయిందేమో టైము. ఇంకా స్టార్ట్ చేయాలి బ్లౌజు. 10 ఈరోజు లేట్ అయిపోయింది. 10 అంటే 10కి వస్తే 10:30కి క్లీనింగ్ పూజ అయితే ఇంకా 10:30కి స్టార్ట్ చేసినాం అనుకో మనం, అప్పుడు పని బాగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇంకా లేట్ అయితే లేట్ అవుతూనే ఉంటుంది. అయిపోయింది, కటింగ్ అయిపోయింది, కూర్చున్నా మిషన్ మీద దారం ఎక్కించుకుంటున్నా అనమాట. ఇంకా మొదలు పెడితే అయిపోవాలి పని. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.